जय तल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् पर ब्रह्मा तस्मै श्री गुरवे नमः। जय तल सद्गुरु प्रभु महाराज को जय। श्री कृष्ण परमात्मा को जय। गीता माता को जय। ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయంలో 34వ శ్లోకం. 3వ అధ్యాయంలో 34వ శ్లోకం కర్మయోగంలో 34వ శ్లోకంలో మరి పరమాత్మ మనకు ఏ జ్ఞానాన్ని అందిస్తారో తెలుసుకొని ఆ జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోన్న వశమాగశ్చేత్తౌ హ్యస్య పరిపంథినౌ. ఓ అర్జున, ప్రతి ఇంద్రియానికి దాని విషయమునందు అంటే శబ్దాదులందు రాగద్వేషములు అనగా ఇష్ట అయిష్టములు ఏర్పడి ఉన్నవి. ఆ రాగద్వేషాలకు ఎవరు కూడా లోబడకూడదు. అవి మనుజునకు ప్రబల శత్రువులు కదా. అంటే మనకు ఎవరు శత్రువులు అనే అంశాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. మామూలుగా జనరల్గా అందరూ శత్రువులు అంటే బయట ఉంటారనుకుంటారు. శత్రువులు అంటే ఎక్కడుంటారు? బయట ఉంటారనుకుంటారు. మనకు తెలిసిన లాజిక్ ప్రకారం అయితే శత్రువులైనా మిత్రులైనా ఎక్కడుంటారు? బయట ఉంటారు. శత్రువులైనా ఎక్కడుంటారు? మిత్రులైనా బయటే ఉంటారని అనుకున్నాం. కానీ ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తారంటే, మనకు ప్రబల శత్రువులు అంటే గట్టి శత్రువులు, మామూలు శత్రువులు కూడా కాదు. వీళ్ళు అంటారే ఎప్పటి నుంచో ఉన్నటువంటి శత్రుత్వం అని అంటారు కదా, అలాంటి శత్రువులు బయట కాదుండేది, లోపలే ఉన్నారు అని చెప్తారు. మామూలుగా శత్రువర్గము అని చెప్తారు ఆధ్యాత్మిక మార్గంలో. శత్రువర్గము అంటే ఆరుగురిని చెప్తారు. శత్రువర్గం అంటే వర్గం అంటే ఒక పార్ట్ ఆఫ్ అట్లా అనుకుంటాం కదా. అలాంటి వాళ్ళు 6 ఉంటారని చెప్తారు. అంటే వాళ్ళొక విభాగం. వర్గం అంటే విభాగం అనమాట. ఎవరంటే 6 శత్రువులు ఎవరు అంటే మనం ఎవరో అనుకుంటాం. కానీ కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం, ఈ 6 ఏవైతే ఉన్నాయో ఇవి 6 మనిషికి శత్రువులు. కామం అంటే కోరికలు. ఆ కోరికలు తీరకపోతే కోపం. ఇక్కడ లేని కోపం. ఇవి సపోజ్ ఉదాహరణకి వాళ్ళు ఒక ప్లాట్ కొనాలనుకున్నారు. ఒక కోరిక. రోజు అటే వస్తూ ఉన్నారు. ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉన్నటువంటి దారిలో ఒక ప్లాట్ మంచిగా అనిపించింది. ఈ ప్లాట్ తీసుకుంటే బాగుంటుందని అనుకున్నారు. దానికి సంబంధించి అమౌంట్ మొత్తం రెడీ చేసుకున్నారు. ఆ ప్లాట్ ఎంత కాస్ట్ అవుతుందో మొత్తం అమౌంట్ రెడీ చేసుకున్నారు. అయితే వీళ్ళు ఆ ప్లాట్ కొంటారు అనేటువంటి విషయం పక్కన వాళ్ళకి తెలిసింది. ఎట్లయినా కానీ వీళ్ళు ప్లాట్ కొనకుండా చేయాలని అవతలోడు కొంచెం మోసం పూరితంగా ఆలోచించింది. మనకు ఈర్ష్య అనమాట. మనం ప్లాట్ కొనుక్కొని మంచిగా ఉంటే వాడు తట్టుకోలేడనమాట. పక్కనోడు తట్టుకోలేడు. అలా తట్టుకోలేక ఏం చేస్తారు? మనం ఈ ప్లాట్ కొనకుండా ఉండటానికి ఏం చేస్తే బాగుంటుందో అదంతా చేస్తారు. సపోజ్ ఇది మనం మొత్తం మాట్లాడి సెటిల్ చేసుకున్నాం. ఎంత గజం 20,000కి మనం మాట్లాడి సెటిల్ చేసుకున్నాం. వాడెళ్ళి ఇది 20 కాదు 22కి నేను కొంటాను, పార్టీ ఉంది, నేను పార్టీని తీసుకొస్తే 22కి అంటాడు. 22కి పార్టీ తీసుకొస్తాను, మీరు 20కి ఎందుకు అమ్ముతారు? మనకి అమ్మడు కదా. 2,000 మనకి క్యాన్సిల్ చేస్తారు. మన క్యాన్సిల్ చేస్తారు, వాడు పార్టీని తీసుకురాడు అవతలోడు. ఈ మధ్యలో ఉన్నాడు ఏం చేయాలంటే మనకి అమ్మడు, కొనేవాడు రాడు. అలా డ్రాప్ అయిపోయింది. ఇలా మనకి కొన్ని రోజులు అయిన తర్వాత, ఒక వారం 10 రోజులు అయిన తర్వాత ఆఫీస్లో అనుకుంటారు కదా, వాడేరా మీ ప్లాట్ కొనకుండా చేసినని చెప్తారు కదా. అప్పుడు మనకి ఎంత కోపం వస్తుంది. ఒకటి, మనకి ప్లాట్ కొనాలనేటువంటి కోరిక ఉంది. ఆ కోరిక తీరకుండా అడ్డుపడినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడి మీద కోపం పీక్ స్టేజ్లో ఉంటుంది మనకి. ఇది కోపం. దీన్నే కామము, క్రోధము, ఈ 2. క్రోధం తర్వాత లోభం అంటే పొదుపు ఎక్కువ, అధిక పొదుపు. అయితే పొదుపు ఉండొచ్చు కానీ లోపం ఉండకూడదు. పొదుపు అంటే అవసరానికి ఖర్చు పెడతారు వాళ్ళు. పొదుపు చేసేవాళ్ళు ఏంటంటే అవసరానికి ఖర్చు పెడతారు. లోపి గుణం ఉన్నటువంటి వాడు అవసరానికి కూడా ఖర్చు పెట్టడు.
అవసరానికి కూడా ఖర్చు పెట్టకుండా ఉండేవాడిని లోభి అంటారనమాట. అవసరానికి కూడా ఖర్చు పెట్టకుండా ఉండేటువంటి లోభి ఏం చేస్తారంటే దాచిపెట్టి ఏం చేస్తారు, కట్టుకోబోడు కదా. ఇప్పుడు భార్యకి చీరలు కొనలేదు, కొడుకు ఫోన్ కొనలేదు, కొడుకు బైక్ కొనలేదు, అర్థమైందమ్మా, కోడలకు వాచి కొనలేదు, అర్థమైందా, ఇంట్లో పనిచేసే పనుడికి జీతగాడికి పల్లెటూరులో జీతగాడికి చెప్పులు కొనలేదు. ఆ పాత చెప్పులే కుట్టించి దాన్ని చూస్తే ఎన్ని అతుకులో ఉంటాయి వాడికి చెప్పు. ఇట్లా అధిక లోభత్వంతో వాడు జీవిస్తూ ఉంటాడనమాట. దానివల్ల ఏం చేస్తారు, ఇట్లా చేసి ఇప్పుడు మొత్తం చివరి క్షణాల్లో 80 లక్షలు సంపాదించి పోయిండు. 80 లక్షలు సంపాదించి పోయిండు. కట్టబోత్రా తీసుకెళ్ళలేడు కదా, మళ్ళీ ఎవరు అనుభవించాలి, మిగతా వాళ్ళ క్యారీ అవుతాయి కదా. కొడుకు వాడు మా ఏకచక్రాధిపతి ఎమ్మటే ఒక 10 లక్షలు పెట్టి పల్లెటూరులోగా 10 లక్షలకు మంచి ఇల్లు వచ్చింది, వాడు అనుకున్న పద్ధతిలో ఇల్లు వచ్చింది, మంచి బైక్ కొనుక్కున్నాడు, మిగతాన్ని బ్యాంకులో వేసుకున్నాడు, నెల వడ్డీ వస్తుంది, మంచి హాయిగా సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాడు సంపాదించినోడు వాడు రూపాయి అనుభవించలేదు, వాడు చుట్టూ ఉన్నటువంటి వాడిని అనుభవించలేదు. ఏమి సుఖం దానివల్ల? అది లోపగుణం కూడా మనిషికి శత్రువు లాంటిది. ఒక శత్రువు బయట ఉండి ఇబ్బంది ఎలా పెడతారో ఈ లోపం అనేటువంటి గుణం మన లోపల ఉంటే కూడా మనకు అలాగే ఇబ్బంది పెడుతుంది. తర్వాత మోహం అంటే మమకారం, బాగా ఎక్కువ ఆశ పెంచుకోవటం. అంటే మనిషికి ఏదైతే లేదో, తను ఏదైతే కావాలనుకుంటాడో ఆ కావాలనుకునేటువంటి దాన్ని మమకారంతో ఎక్కువ దాన్నే ఆలోచిస్తూ అదే కావాలి అనేటువంటి తపనతో జీవించి దుఃఖాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మమకారం కూడా, మోహము కూడా మనకి ఎక్కువ దుఃఖాన్ని కలిగిస్తుంది అని చెప్పారు. తర్వాత ఇక మదం, కామము, క్రోధము, లోభము, మోహము, మదం అంటే అహంకారం. అనేక రకాలుగా ఉంటుంది. అహంకారం అనేటువంటిది ఒక్క తీరుగా కాదు, అనేక రకాల అహంకారాలు మనకి కనిపిస్తాయి. ఎక్కువ చదువుకున్నటువంటి వాళ్ళకి చదువుకున్న అహంకారం ఉంటుంది. ఎక్కువ ధనం ఉంటే నాకు ఎక్కువ ధనం ఉంది అనేటువంటి అహంకారం ఉంటుంది. ఎక్కువ బలం ఉంటే నేను ఎక్కువ బలవంతుని అనేటువంటి అహంకారం ఉంటుంది. ఎక్కడ చదువుకున్నటువంటి వాడు ఎక్కడ అహంకారాన్ని చూపిస్తారంటే చదువు రాని వాళ్ళ దగ్గర అహంకారాన్ని చూపిస్తారు. మళ్ళీ పండితుల దగ్గర కాదు, చదువుకున్నటువంటి వాడు చదువు రానివాడి దగ్గర అహంకారాన్ని చూపిస్తారు. ఒక బలవంతుడు ఒక బలహీనుడిని హేళన చేసి మాట్లాడుతూ అక్కడ తన అహంకారాన్ని ప్రదర్శిస్తారు. ఒక ధనవంతుడు ఒక పేదవాడిని చూసి వెటకారంగా మాట్లాడుతూ తన యొక్క అహంకారాన్ని ప్రదర్శిస్తాడు. ఇట్లా అంటే కులంలో జన్మించినటువంటి వాడు తక్కువ కులం వాడిని చూస్తే నేను ఎక్కువ కులంలో జన్మించాను, తక్కువ చూసామనేటువంటి ఒక చులకన భావంతో మాట్లాడేటువంటి అక్కడ కూడా అహంకారాన్ని ప్రదర్శిస్తాడు. ఇంకొకటి, కొంతమంది నేను ఎక్కువ పూజలు చేస్తున్నాను, నేను ఎక్కువ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నాను, నేను ఎక్కువ జపం చేస్తున్నాను, నేను ఎక్కువ తపస్సు చేస్తున్నాను, నేను ఎక్కువ దాన ధర్మాలు చేస్తున్నాను అనేటువంటి అహంకారంతో కూడా కొంతమంది ఉంటారు. అది కూడా దుఃఖానికి హేతువే, అది కూడా ఒక శత్రువు లాంటిది అని చెప్తున్నారు. అంటే మదము అంటే ఇలా మన యొక్క దుఃఖానికి అహంకారం అనేటువంటిది అడ్డుగా ఉంటుంది. మదం తర్వాత మాత్సర్యం అంటే ఎదుటివారికి లేదు అనేటువంటిది. ఎదుటివారికి లేదు, వాళ్ళు చాలా అల్పులు, ఎందుకు పనికిరాను అనేటువంటి ధిక్కార స్వరంతో మాట్లాడుతూ ఉంటారు. ఇది మాత్సర్యం. తనకున్నదనేటువంటి అహంకారం ఒకటి, ఎదుటివారికి లేదు అనేటువంటి మాత్సర్యం కలిగి ఉంటారు. ఇవి మనిషికి శత్రువులు. మనకు శత్రువులు బయట ఎవరో ఉంటారని కాదు, శత్రువులు ఎక్కడుంటారు? మన లోపలే ఉంటారు. ఒకసారి ఒక చోట యోగా క్లాస్ జరుగుతుంటే అక్కడ మన గురువుగారు భక్తురాలు కూడా ఆ యోగా క్లాస్కి వెళ్ళింది. మన నాయనగారి శిష్యురాలే యోగా క్లాస్కి వెళ్ళింది. ఆ యోగా క్లాస్కి వెళ్తే ఒకరోజు ఆ క్లాస్ జరిగేప్పుడు యోగా మాస్టర్ ఏమనంటే, మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారు, ఎంతమంది మిత్రులు ఉన్నారు అని అడిగారంట. అడిగితే వాళ్ళు ఇట్లా లెక్కేసుకుంటున్నారంట. లెక్కేసుకున్న కష్టమని పేపర్లు ఇచ్చారంట, మనకి పెన్ను పేపర్ ఇచ్చారు. అందరూ మీరు రాయండి, మీరు పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు మీకు ఎంతమంది మిత్రులు ఉన్నారో, ఎంతమంది శత్రువులు ఉన్నారో రాయండి అన్నట్టు. నాకు ఫస్ట్ క్లాస్లో ఒకడు మిత్రుడు, సెకండ్ క్లాస్లో ఒకడు శత్రువుడు, ఇట్లా మొత్తం పుట్టిన కాడి నుంచి ఇప్పటివరకు 50 సంవత్సరాలు మొత్తంలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో, ఎంతమంది మీ శత్రువులు ఉన్నారో మొత్తం రాసి
ఒక్కొక్కళ్ళు ఇచ్చారంట మాస్టర్కి. దాని మీద పేరు రాస్తారు, వాళ్ళు రాసిన పేర్లని చూస్తారనమాట. అయితే మన నాయనగారి శిష్యురాలు ఏమీ రాయకుండా మామూలు పేపర్ ఇచ్చిందట. తన పేరైతే రాసింది కానీ మిత్రులని కానీ శత్రువులని కానీ రాసి ఇవ్వలేదట, దాని మీద రాసి ఇవ్వలేదట. ఇవ్వకపోతే ఆయన గారు అడిగారంట, మరి మీరు అందరూ ఇట్లా ఒక్కొక్కళ్ళు 50 పేర్లు 60 పేర్లు రాశారు మిత్రులని శత్రువులని, మరి వీరెవరు ఒక్క పేరు కూడా రాయలేదు, ఒకసారి లేచి నిల్చోండి అన్నానంట. ఈవిడ లేచి నిల్చుందంట. అమ్మ మరేంటి నీకు ఎవరి పేరు రాయలేదంటే, నీకు మరి ఇప్పటివరకు ఫ్రెండ్స్ ఎవరు లేరా, మిత్రులు ఎవరు లేరా, నీకు శత్రువులు కూడా ఎవరు లేరా అని అడిగారంట. అడిగారు. ఓకే సార్ మాస్టారు మీరైతే అడిగారు కానీ నాకైతే మిత్రులు శత్రువులు అని అనిపించట్లేదు అని అన్నాను. మరి ఎందుకని అలా అంటున్నామని, ఎందుకు నీకు అలా అనిపిస్తుంది అంటే, మాస్టారు ఒకప్పుడు నాకు మిత్రుడుగా ఉండేవాడు, ఇప్పుడు శత్రువైంది. ఇంతకుముందు ఒకడు శత్రువుగా ఉండేవాడు, వాడు ఇప్పుడు మిత్రుడైండు. ఇప్పుడు మిత్రుడుగా ఉన్నాడు, తర్వాత శత్రువు అవుతున్నాడు. ఈ మిత్రత్వం శత్రుత్వం అనేటువంటివి తాత్కాలికమైనటువంటివి. నేను నా మనసులో ఏర్పరచుకున్నటువంటి భావాలకు అనుగుణంగా వాళ్ళ ప్రవర్తన బట్టి నేను అనుకుంటున్నా అతను మిత్రుడని శత్రువు అని నేను అనుకుంటున్నా. మిత్రుడు శత్రువు వాడు కాదు, నా లోపలే ఉన్నారు. నేను వాడు మిత్రుడని నేను అనుకుంటే మిత్రుడు అవుతున్నాడు, శత్రువు అని నేను అనుకుంటే శత్రువు అవుతున్నాడు. నేను ఇష్టపడ్డవాడు మిత్రుడు అవుతున్నాడు, నేను ఇష్టపడనోడు శత్రువు అవుతున్నాడు. మిత్రుడు కావడానికి కానీ శత్రువు కావడానికి కారణం నా ఆలోచన విధానమే. వాడేం కాదు, వాడిదేముంది, వాడెప్పుడు అట్లే ఉండు. నాకు హెల్ప్ చేస్తే మిత్రుడు అంటున్నా, పక్కనోడికి హెల్ప్ చేస్తే వాడు శత్రువు అంటున్నా. నాకు హెల్ప్ చేస్తే వాడు మిత్రుడు, పక్కనోడికి హెల్ప్ చేస్తే వాడు నా శత్రువు. అంటే మిత్రుడు కానీ శత్రువు కానీ బయట లేరు, నా లోపలనే ఉన్నారు, నా యొక్క ఆలోచనలో ఉన్నారు, నా యొక్క భావంలో ఉన్నారు. ఎప్పుడైతే మనం ఆ భావాన్ని సరిచేసుకుంటామో, ఆ శత్రుత్వం అనేటువంటిది శత్రుభావాన్ని ఎప్పుడైతే తీసేస్తామో అందరి మిత్రులే, అసలు ఒక్కడు శత్రువు కనిపించడు ఈ ప్రపంచంలో అని చెప్పిందని. నీకు ఇవన్నీ ఎలా తెలుసు? నేను కూడా ఒక గురువుగారి దగ్గర చేరాను, మా గురువుగారు ఇవన్నీ మాకు తెలియజేశారు, అందుకే ఇప్పుడు మాకెవరు శత్రువులు ఎవరు లేరు, అందరూ నీ ఒకే విధంగా చూస్తాం మేము, మాకు ఆ తేడా లేదంటే క్లాప్స్ కొట్టారంట గురువుగారు, వెరీ గుడ్ అని చెప్పారంట. అంటే సంవత్సరం క్రితం అక్కడ మిత్రుడు, 6 నెలల తర్వాత వాడు శత్రువైండు. అర్థమమ్మా? సంవత్సరం క్రితం ఒక శత్రువు, మళ్ళీ ఇప్పుడు మిత్రుడైండు. అంటే ఒకప్పుడు శత్రువైనటువంటి వాడు తర్వాత కాలంలో మిత్రుడైండు, ఒకప్పుడు మిత్రుడైనటువంటి వాడు తర్వాత కాలంలో శత్రువు. అంటే శత్రుత్వం మిత్రత్వం అనేటువంటివి మారుతూ ఉన్నాయి, కాలానుగుణంగా మారుతూ ఉన్నాయి, ఎప్పుడూ స్థిరంగా ఉండట్లేదు. ఇవన్నీ కూడా ఈ శత్రుత్వాలు మిత్రత్వాలు ఈ బంధుత్వాలు ఇవన్నీ కూడా రిలేషన్స్లో చూస్తూ ఉంటాం. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి కాలంలో రిలేషన్స్ మనీ మైండెడ్గా ఉన్నాయి అన్నమాట. డబ్బులు ఉంటే ఒక విధంగా చూస్తారు, డబ్బులు లేకపోతే పూచిక పొల్లని చూసినట్టు చూస్తారు. మనం కొంచెం పై స్థితిలో ఉండి పర్వాలేదురా వీడంటే ఓకే, మనం గినక అట్లా కనిపించకపోతే ఎంత పరువు తీయటానికి చూడాలంటే, ఎంత అవమానపరచాలంటే అంత అవమానపరిచేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకే మనం వాడి జోలికి వెళ్ళొద్దు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నాడు, నాయన ఒకడితో నువ్వు చట్టా పట్టాలు వేసుకొని తిరగదు, ఒకడిని తక్కువ చేయదు, ఒకడిని ఎక్కువ చేయదు, అందరినీ సమానంగా చూడు, నీకు పోయేదేమీ లేదని చెప్పారు. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, మనిషి దుఃఖానికి కారణం శత్రువులు. ఈ శత్రువులు అనేటువంటి వాళ్ళు బయట లేరు, నీలోనే ఉన్నారు అని చెప్తున్నారు. ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నానంటే, రాగద్వేషములు ఏవైతే ఉన్నాయో అవే నీ రాగము ద్వేషము అనేటువంటివే నీకు మిత్రత్వాన్ని శత్రుత్వాన్ని కలిగిస్తూ ఉన్నాయి అని సూచించటం అనేటువంటిది జరిగింది. క్రిందటి శ్లోకంలో వచించినట్లు మనుజుడు తన ప్రకృతికి అనుగుణ్యముగా వర్తించుట సహజమైనను, పురుష ప్రయత్న బలముచే ప్రకృతిని జయించుటకు వీలు కుదురును. పరమ సత్యం ఈ చోట చెప్పబడుచున్నది. ఇంద్రియములు శబ్దాది విషయముల యందు ఇష్టాయిష్టములు అంటే రాగద్వేషములు కలిగి ఉన్నవి. అవి ముముక్షువునకు పరమశత్రువులు.
అవి అనేక జన్మల నుండి జీవుని హృదయ క్షేత్రమును ఆక్రమించుకొని అధికారమును కొనసాగించుచున్నవి. అదేనమ్మా, మన హృదయం అనేటువంటి క్షేత్రంలో అనేక జన్మల నుండి మన హృదయం అనేటువంటి క్షేత్రంలో వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నారు. ఎవరు? శత్రువులు. ఎవరా శత్రువులు? రాగము, ద్వేషం. రాగము, ద్వేషం, ఈ రెండే మనకు శత్రువులు. ఇప్పుడు రాగము కూడా శత్రుత్వాన్ని కలిగిస్తుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది. ద్వేషము ఎలా దుఃఖాన్ని కలిగిస్తుందో రాగము కూడా మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది. అంటే ఒక వస్తువుని ఎక్కువగా ఇష్టపడటం వల్ల కూడా మనకు దుఃఖం కలుగుద్ది. ఒక వస్తువుని ఇష్టపడితే ఎందుకు దుఃఖం కలుగుద్ది? ఒక వస్తువును ఇష్టపడితే ఎందుకు దుఃఖం కలుగుతుంది అనే దానికి ఎక్కువ దాన్ని వినియోగించడం ద్వారా, దానితో మన అటాచ్మెంట్ ఎక్కువగా కొనసాగించినటువంటి కారణం చేత అది దూరం అయినప్పుడు కానీ, అది ఎక్కువగా అనుభవించడం చేత కానీ మనకు దుఃఖం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్, అంటే ఎక్కువగా ఇష్టపడినటువంటి వాటి వల్ల ఎందుకు దుఃఖం కలుగుతుంది అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ ఒకటి చేద్దాం. సపోజ్ ఒకతనికి మిర్చి బజ్జీ అంటే బాగా ఇష్టం. ఇది రాగం. రాగం అంటే ఏంటి? మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం. మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టమని రోజు సాయంత్రం పూట 15 బజ్జీలు తింటుండు. ఇష్టం కాబట్టి తింటుండు. దాంట్లో ఆనియన్స్ వేసుకొని, మళ్ళీ పైన మసాలా కారపొడి దలుచుకొని, నిమ్మకాయ పిండుకొని, అట్లా రోజు 10-15 తింటుండు. అలా ఇష్టం, బాగా ఇష్టం అని చెప్పి, బాగా ఎవరికి ఇష్టం? 4 చెప్పుద్ది. బజ్జీ తీస్తారా, నిమ్మకాయ పిండు, మసాలా పొడి చల్లు, ఆనియన్స్ పెట్టు, తిను అని అంటుంది. ఇలా తనకిష్టమైనటువంటి ఆహారాన్ని అధికంగా సేవించినటువంటి కారణం చేత ఏమవుతుంది? కడుపులో అల్సర్ ఏర్పడుతుంది. డాక్టర్ దగ్గర కడుపులో మంట వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళిండు. డాక్టర్ గారు అడిగిండు, ఏం తింటామని. మిర్చి బజ్జీలు తింటున్నా అనే విషయం చెప్పలే ఆయనకి. వేరే ఏం చెప్పిండు కానీ తను చెప్తే ఎక్కడ డాక్టర్ గారు వద్దంటాడో, తన ఇష్టం ఎక్కడ పోయిద్దాం అని చెప్పి మిర్చి బజ్జీలు తప్ప మిగతా ఆయన అడిగినన్నిటికీ చెప్పిండు. ట్యాబ్లెట్ రాసిచ్చిండు. ట్యాబ్లెట్ వేసుకుంటూ కూడా మళ్ళీ బజ్జీలు తింటాం అయితే ఆపట్లేదు. ఎందుకు? తనకు చాలా ఇష్టం. అలా తినంగా కడుపులో మంట పెరిగి అది అల్సర్ క్యాన్సర్గా మారింది. కొన్ని రోజులైన తర్వాత పేగులు మొత్తం పాడైపోయినాయి. అప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ సరిగా లేకపోతే పొట్టకి హోల్ పెట్టి అందులో నుంచి ఫుడ్ పంపించే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే ఇప్పుడు ఆ మంచంలో ఉన్నాడు. ఇప్పుడు ఆఫీస్కి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంట్లోనే ఉండి మంచం మీదే ఉండి తన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇంత ఇబ్బంది పడటానికి, ఇంత దుఃఖానికి కారణం బజ్జీ తినడం. బజ్జీ ఎందుకు తినడు? తనకు చాలా ఇష్టం కాబట్టి. అంటే తను బాగా ఇష్టమైనటువంటి ఒక పదార్థాన్ని అధికంగా సేవించినటువంటి కారణం చేత ఈరోజు ఇంత దుఃఖాన్ని పొందుతున్నాడు. ఇంకొకటి, తనకి వాళ్ళ నాయనమ్మ ఒక నెక్లెస్ ఇచ్చింది. బిడ్డ ఇది నువ్వే ఉంచుకో, ఎవ్వరికి ఇవ్వద్దు అని చెప్పి ఇచ్చింది. చాలా ఇష్టం తనకి, ఆ నెక్లెస్ అంటే చాలా ఇష్టం. ఒకసారి భర్తకి డబ్బులు అవసరం వచ్చింది. డబ్బులు అవసరమైతే మరి మీ నాయనమ్మ ఇచ్చిన నెక్లెస్ ఉంది కదా, కొంచెం బ్యాంకులో పెట్టి కొంచెం వడ్డీకి తీసుకున్నా. నేను మా నాయనమ్మ ఇచ్చింది, నేను బ్యాంక్కి ఎవరికి అంటే అంత ఇష్టం అన్నమాట. వాళ్ళ నాయనమ్మ ఇచ్చింది అస్సలు ఇచ్చే పని లేదు, దాన్ని ఎవ్వరికి అది వేసుకొని కూడా వేసుకోవట్లా. వేసుకుంటే ఎక్కడ దుమ్ము పట్టిద్దో, లేకపోతే సబ్బు పెట్టి రుద్దుకుంటే అరిగిపోయిద్దేమో, సబ్బు పట్టుకుంటుందేమో, నీళ్ళు పట్టుకుంటాయేమో. రోజు బీరువాలో పెట్టింది. ఒకసారి 2 రోజులకు ఒకసారి, రోజుకి ఒకసారి తీసుకోవడం చూడు. మా నాయనమ్మ నెక్లెస్ కళ్ళకత్తుకోవడం వాళ్ళు పెట్టడం. కొన్ని రోజులు గడిచిన తర్వాత నెక్లెస్ ఇంట్లో దొంగలు పడి నెక్లెస్ ఎత్తకపోయారు. చూడు, నెక్లెస్ ఎత్తకపోతే ఒకటే ఏడుపు. ఎందుకు?
భర్త చెప్పిన పోతే పోయింది లేవే, నేను ఇంకో కొత్త నెక్లెస్ కొనిస్తా, అంతకంటే పెద్దది కొనిస్తా. మా నాయన మెచ్చిన నెక్లెస్, మా నాయన మెచ్చిన నెక్లెస్, మా నాయన మెచ్చిన నెక్లెస్ పోయింది పోయింది పోయింది. మరి యాడ్ నుంచి వచ్చింది ఇప్పుడు? అంటే ఒక వస్తువు మీద మమకారం ఎక్కువగా పెంచుకున్నటువంటి కారణం చేత అది దూరమైనప్పుడు ఎంతో అపారమైనటువంటి దుఃఖాన్ని కలిగిస్తుంది. అంటే ఇష్టాన్ని పెంచుకోకూడదని చెప్తున్నాను. ఇష్టాన్ని పెంచుకోకూడదు. ఏం చేయాలి? ఇష్టానికి కూడా ఒక పరిధి ఉండాలి, ఒక పరిమితి ఉండాలి. వేదాంతం యొక్క కీ పాయింట్ ఇక్కడే అనమాట. వేదాంతం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు అందించేటువంటి మెసేజ్, మనకి మనిషి యొక్క దుఃఖానికి కారణం శత్రువులు. మనిషి యొక్క దుఃఖానికి కారణం ఎవరు? శత్రువులు. ఈ శత్రువులు ఇష్టం రూపంలో ఉండేవాళ్ళు వీళ్ళు, కొన్ని అయిష్టమైన రూపంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఎవరిని గూర్చి? ఇష్టమైన రూపంలో ఉండేటువంటి వాడు. మరి పలానా వస్తువు ఇష్టమని కానీ పలానా పదార్థం ఇష్టమని కానీ ఎవరు చెప్పారు నీకు? నీకు ఎవరు చెప్తే నువ్వు ఇష్టపడతాను అంటే ఇవి అనేక జన్మల నుండి క్యారీ అవుతున్న ఈ వాసనలు. ఇవాళకి ఇవాళ బిర్యానీ తింటాడా ఇవానా? ఇవాళకి ఇవాళ ఆయన పూజలు చేస్తారా? ఇవాళకి ఇవాళ మంత్రం చదువుతారా? ఇవాళకి ఇవాళ ధ్యానం చేస్తారా? ఇవాళకి ఇవాళ చేసేవి కావు. గత జన్మల యొక్క సంస్కారాలు వాసన రూపంగా లోపల హృదయ క్షేత్రంలో తిష్ట వేసుకొని వాటి యొక్క ప్రభావం చేత మనిషి అటువైపులో అడుగులు వేసి ఆయా కార్యాలయందు నిమగ్నమై ఆయా కర్మలు చేసి ఆయా ఫలితాల ద్వారా సుఖ దుఃఖాలను పొందుతున్నాడు. సుఖ దుఃఖాలు పొందడానికి కారణం కర్మలు చేయటం. కర్మలు చేయడానికి కారణం గత జన్మల యొక్క వాసన ప్రభావం హృదయంలో ప్రతిష్ఠితమైంది. దాని యొక్క ప్రభావం చేత మనిషి కర్మలు చేస్తున్నాడు. కర్మల వల్ల ఫలితాలు వస్తున్నాయి, ఫలితాల వల్ల సుఖ దుఃఖాలను పొందుతున్నాడు. ఇవాళకి ఇవాళ ఏం కాదు, ఇవాళకి ఇవాళ జరిగేటువంటిది కాదు. అంటే మనందరి యొక్క ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి యొక్క హృదయం లేదా ప్రతి ప్రాణి యొక్క కదలిక వెనుక కర్మ ఫలితమే కారణమైనది. మనం ఏదో జన్మలో ఏదో కర్మ చేస్తే ఆ ఫలితాన్ని అనుభవిస్తాం. అటువైపే మనం అడుగులు వేస్తాం. చిన్న ఎగ్జాంపుల్, చిన్న పాప పుట్టిన 3 సంవత్సరాలకే అద్భుతంగా గానం చేస్తూ ఉంది. సుశ్రావ్యమైనటువంటి కంఠంతో, శ్రావ్యమైనటువంటి మధురమైనటువంటి కంఠంతో అద్భుతమైనటువంటి గానం చేస్తూ ఉంది. ఎవరు నేర్పారు అమ్మాయికి? నేర్పితే వస్తుందా? ఆ వాసన కూడా ఉండాలి. గత జన్మలో అతను మంచి సంగీత విద్వాంసరాలు అయితేనే ఇప్పుడు ఈ వయసులో, ఇంత 3 సంవత్సరాల వయసులో అంత అద్భుతంగా గానం చేయగలుగుతుంది. 18 సంవత్సరాలు వచ్చిన పిల్లగాడు లేకపోతే వాళ్ళ అమ్మాయి సంగీతం క్లాసులకు 3 సంవత్సరాలు తిప్పినా కానీ ఒక్క పాట కూడా ట్యూన్ చేసి పాడటం రాలేదు. కానీ మరి ఈ అమ్మాయికి 3 సంవత్సరాలకే ఎలా వచ్చింది? గత జన్మలో మంచి సింగర్ అయితే ఏ జన్మలో చేయగలుగుతుంది. చూడు, కొంతమంది చిన్న పిల్లలు అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. చిన్న పిల్లలు అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఎవరు నేర్పారు వాడికి? లేవగానే నువ్వు డ్యాన్స్ చేయరని ఎవరు చెప్తే చేస్తున్నాడు? వాడు గత జన్మలో డ్యాన్సర్ అయితే ఈ జన్మలో డ్యాన్స్ చేస్తాడు. గత జన్మలో ఏమేం చేస్తున్నాడో అటువైపు వీడు అట్రాక్ట్ అవుతూ ఉంటాడు, అవే చేస్తూ ఉంటాడు. కొంతమంది పిల్లలు కిచెన్లోకి వెళ్ళి ఒక చిన్న గ్లాసు, చిన్న గిన్నె, చిన్న ప్లేటు, చిన్న కంచం అవన్నీ ఒక చిన్న పొయ్యి అవన్నీ తీసుకొచ్చి పక్కన పెట్టుకొని వంట చేస్తున్నట్లు, అన్నం వండుతున్నట్లు, కూరలు వండుతున్నట్లు ఇవన్నీ చేసి అమ్మారా అన్నం పెడతా, అమ్మారా టీ పోస్తా, టిఫిన్ పెడతా, లేదా గారెలు పెడతా, బిర్యానీ పెడతా అంటుంటాడు పిల్లవాడు. చిన్న పిల్లవాడు, 4 years బేబీ, 4 సంవత్సరాల పిల్లవాడు ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అంటే గత జన్మలో వాడు వంటవాడు. గత జన్మలో బాగా వంటలు చేస్తేనే ఈ జన్మలో అటువైపే అట్రాక్ట్ అవుతుంటాడు. 4 సంవత్సరాల వయసులో వాడికి ఏం తెలుసు? ఎవరు చెప్పారు నువ్వు వంట చేయరా అని? ఎవరు చెప్పారు వాడికి? వాడే చేస్తుంటాడు. కొంతమంది క్లీనర్స్ మంచిగా చదువుకున్నారు, మంచి జాబ్ చేస్తున్నాడు. ఒక ఆయన మంచిగా చదువుకున్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు, మంచి జాబ్ చేస్తున్నాడు. నెలకి ₹1,00,000 శాలరీ, నెలకి ₹1,00,000 శాలరీ. ప్రొద్దుటే తెల్లవారుదాము 4 లేచి బకెట్లో నీళ్లు పట్టుకొని గుడ్డేసి ఇల్లంతా తుడుస్తుండు. మొత్తం తుడుస్తుడు, కడుగుతుడు, ఊడుస్తుంటాడు. మళ్ళీ ఫ్యాన్లు తుడుస్తుంటాడు, బీరువాల్స్ తుడుస్తుంటాడు, అంట్లు కడుగుతుంటాడు, ఇవన్నీ చేస్తుంటాడు.
ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు? గత జన్మలో ఇతను స్వీపర్, ఇంటి పని చేసేవాడు, అపార్ట్మెంట్ దగ్గర ఉండి పనులు చేసుకుంటూ ఉంటాడే వాడు వచ్చే జన్మలో అంటే ఏదో పుణ్యం చేసింది. ఇవన్నీ చేసుకుంటూ కూడా ఏదో పుణ్యం చేస్తే మంచి జాబ్ వచ్చింది, కానీ పని అదే చేస్తూ ఉంటాడు. పని మరి ఎవరు చెప్తే వాడు ఫ్లోర్ దురుస్తుండు? భార్య చెప్పిద్ది, నీకు నెలకు 1,00,000 వస్తున్నాయి, నాకు 80,000 వస్తున్నాయి, ఇద్దరికి 1,80,000 వస్తున్నాయి, పని ఏమైనా పెట్టుకుంటే వాళ్ళు వచ్చి దురుస్తారుగా. ఓ నో, నేనే తొడవాలి. ఎవరు చెప్తే తెలుస్తున్నా? గత జన్మల యొక్క వాసన బలం. వాడు గత జన్మలో స్వీపర్గా చేసిండు, అర్థమైందమ్మా? దాని ప్రభావం చేత వాడు తొడుస్తూ ఉంటాడు, ఓడుస్తూ ఉంటాడు. ఇంకా ఎగ్జాంపుల్ ఒకటి, చిన్న వయసులోనే ఓ పిల్లవాడు డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, కార్ మంచిగా డ్రైవింగ్ చేస్తుంటాడు. గత జన్మలో డ్రైవింగ్ ఫీల్డ్లో ఎక్స్పర్ట్, అందుకే ఇప్పుడు ఇంత చిన్న వయసులోనే డ్రైవింగ్ చేయగలుగుతున్నాడు. కొంతమంది పిల్లలు మెడలో స్టెతస్కోప్ లాగా ఒక తాడు వేసుకొని లేదా ప్లాస్టిక్ వైర్ వేసుకొని కనిపించిన వాళ్ళందరిని పట్టుకొని నేను నీకు నాడి చూస్తా, ఇంజెక్షన్ చేస్తా, ట్యాబ్లెట్ ఇస్తా అంటాడు. అంటే వాడు గత జన్మలో డాక్టర్, ఆర్ఎంపీఓ, పిఎంపీఓ, ఎంబీబీఎస్, ఎండి, ఏదో ఒక డాక్టర్, వైద్య వృత్తిలో పనిచేసినటువంటి వాడు ఇప్పుడు డాక్టర్గానే బిహేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే గత జన్మలో వాడు ఏం చేస్తే అది చేస్తారు. కొంతమంది ఒక కర్ర తీసుకొని కూర్చొని పిల్లలు చదవండి అని అంటుంటాడు అనమాట, కొడుతుంటాడు కర్రని. ఇవి ఉంటాయి, పిల్లల్ని కొడుతూ ఉంటాడు, గోడను కొడుతూ ఉంటాడు. అంటే వీడు టీచర్ అయినట్టు, వాడు స్టూడెంట్ అయినట్టు. వీడు 5వ తరగతేనే అంటే గత జన్మలో వీడు టీచర్ అయి ఉంటాడు. ఆ లక్షణాలు ఇప్పుడు ప్రకటితం అవుతూ ఉంటాయి. అంటే గత జన్మలో మనం ఏం చేస్తామో వాటి లక్షణాలన్నీ కూడా లోపల తిష్ట వేసుకొని, హృదయంలో తిష్ట వేసుకొని ఉన్నాయి. అవి లోపల తిష్ట వేసుకొని ఉన్నాయి కాబట్టే మనం అటువైపు అట్రాక్ట్ అవుతాం. చిన్న ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను. గత జన్మ ఒకళ్ళు పిల్లవాడికి ఆరోగ్యం బాగాలేదంటే హాస్పిటల్ తీసుకొచ్చారు. 1 year బేబీ ఆరోగ్యం బాగాలేదంటే హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్కి తీసుకొస్తే ఒక హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత నర్సు దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ డ్రాప్స్ వేయించమన్నారు. వీళ్ళు నర్సు దగ్గరికి వెళ్ళి డ్రాప్స్ వేయిద్దామని తీసుకెళ్లారు. కాసేపు నర్సుతో ఆడుకున్నాడు. ఆడుకున్న తర్వాత కాసేపు అయిన తర్వాత పిల్లగాడు ఇలా పట్టుకుండు, పిడికలు గట్టిగా బిగించి పట్టుకుండు. ఏంటప్ప వీడు పిడికలు బిగించి పట్టుకున్నాని వాళ్ళ తల్లి ఇలా తీసింది. వాడు వదలట్లా, పిడికలు తెరవట్లా. అయ్యో పిడికలు తెరవట్లేదు, నేను గట్టిగా పట్టుకున్నాను చెప్పి నర్సుకు చెప్పారు. నర్సు ట్రై చేస్తే కూడా రావట్లే, వాడు వదలట్లేదు, గట్టిగా పట్టుకున్నాను అనమాట. ఏంటప్ప వీడు ఇంత గట్టి పట్టుకున్నాను చెప్పి రావట్లేదని చెప్పి లోపల ఏమైనా ఉందో, అతుక్కుపోయిందా, ఏమైందని వీళ్ళకి ఉంటుంది కదా. తీస్తుంటే ఏడుస్తుండు, పిడికలు తీస్తుంటే గట్టిగా ఏడుస్తున్నాడు అనమాట. ఏడుస్తున్నాడు, డాక్టర్ దగ్గర తీసిపోయాడు. డాక్టర్ గారు ఏం చేస్తారంటే పట్టుకారు ఉంటే దాన్ని ఇట్లా దోచి గట్టిగా బలవంతంగా ఇలా తీస్తే ఏముంది, నర్సు ఉంగరం వాడి చేతిలో ఉంది. నర్సుతో ఆడుకున్నప్పుడు నర్సు వేలుకున్నటువంటి ఉంగరాన్ని లాగిలా పట్టుకుండు. అంటే అంత చిన్న వయసులో ఉన్నటువంటి సంవత్సరం వయసు ఉన్నటువంటి పిల్లవాడికి ఉంగరం తీయాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఎవరు చెప్పారు? గత జన్మలో వాడు ఒక గజదొంగ, థెఫ్ట్ చేయటం వాడి వృత్తి, అక్కడ వృత్తి. దాని యొక్క వాసన హృదయంలో ప్రతిష్ఠితమైంది. అంటే ఈ ప్రపంచంలో జీవించేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా గత జన్మల యొక్క కర్మలను అనుసరించే జీవిస్తూ ఉంటారు. బుద్ధి కర్మానుసారిణి అన్నారు. మన యొక్క బుద్ధి మన యొక్క కర్మను బట్టే అనుసరించి నడుస్తూ ఉంటుంది. దాన్ని బట్టే మనం డిసిషన్స్ తీసుకుంటాం, దాన్ని బట్టే మన యొక్క లైఫ్ స్టైల్ అనేటువంటిది ఆధారపడి ఉంటుందని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, అంటే ఈరోజు మనం ఫలానా వస్తువుని ఎందుకు ఇష్టపడుతున్నామంటే గత జన్మలో మనం అది ఎక్కువగా తీసుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు గత జన్మలో వాడు డ్రింకర్ అయి ఉంటే ఏ జన్మలో డ్రింకింగ్ చేయడానికే అట్రాక్ట్ అవుతుంటాడు. గత జన్మలో వీడు ఎక్కువ ఫ్రూట్స్ తినడానికో ఈ జన్మలో కూడా ఫ్రూట్స్ తినడానికే ట్రై చేస్తూ ఉంటాడు. గత జన్మలో ఎక్కువ ఆహార నియమాలు పాటిస్తే ఈ జన్మలో కూడా ఆహార నియమాలే పాటిస్తారు. గత జన్మలో మంచి భక్తులు అయితే ఈ జన్మలో కూడా భక్తి మార్గంగానే జీవిస్తూ ఉంటాడు, మంచి లైఫ్ స్టైల్ కలిగి ఉంటాడు. అంటే ఇవన్నీ కూడా మనం ఈరోజు ఒకటి ఇష్టపడుతున్నామంటే ఖచ్చితంగా దాని వెనక మన గత జన్మ యొక్క కర్మఫలం ఆధారపడి ఉంది అని అర్థం. అయితే ఈ ఇష్టాలు కానీ
అయిష్టాలు కానీ, ఇష్టము అయిష్టం, కొన్ని ఇష్టం లేవు, కొన్ని ఇష్టం లేవు. అవి ఇష్టం లేనటువంటివి ఏవైతే ఉన్నాయో ఇష్టమైనటువంటివి ఈ రెండిటి వల్ల మనిషికి దుఃఖం కలుగుతుంది. అవే మనకు ప్రబల శత్రువులు అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సూచించటం అనేటువంటిది జరిగింది. మనిషికి రాగము ద్వేషము ఏమున్నాయి? రాగము ద్వేషము. ఇవి ఎక్కడున్నాయి? మన జీవితంలో ఉన్నాయి. రాగద్వేషాలు మన జీవితంలో ఉన్నాయి. మన జీవితం అంటే ఏంటి? మనిషి యొక్క జీవితం అంటే ఏమిటి అంటే, జీవితం అంటే ఏమిటంటే ఒక మాటలో ఏం చెప్తాం, చాలా ఉంటుంది జీవితం అంటే అనుకుంటాం. మనం జీవితం అంటే ఏంటంటే, జీవితం అంటే ఒక మాటలో చెప్తాం, గురుగారు జీవితం అంటే చాలా ఉంటుందండి అంటాం కదా. జీవితం అంటే చాలా లేదు. జీవితం అంటే చాలా లేనే లేదు. 5 అనుభవాలే జీవితం. నువ్వు కొన్ని కోట్ల జన్మలు ఎత్తినప్పటికీ కూడా 5 అనుభవాలు. 5 రకాల అనుభవాల కోసమే కొన్ని కోట్ల జన్మలు ఇప్పటి వరకు ఎత్తాం. రాబోయే కాలంలో కూడా మనం ఇక్కడ అకౌంట్ కంక్లూడ్ చేసుకోకపోతే అనేకమైనటువంటి జన్మలు ఇక ముందు కూడా ఎత్తవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఏమి 5 అనుభవాలు? జీవితంలో ఉండేటువంటి అనుభవాలు ఏంటి? 5 రకాల అనుభవాలే జీవితం అని చెప్పారు. ఇంతేనా జీవితం అంటే? నేను చాలా అనుకుంటాను. ఏమీ లేవు. ఎన్ని అనుకున్నా ఈ 5 వస్తాయి. మనం ఎన్ని ఊహించుకున్నా, ఎన్ని అనుకున్నా కానీ 5 మీదగానే వస్తాయి. ఈ 5కి లోబడే ఉంటాయి. 5 తప్ప ఇంకా లేదు జీవితం అనేది. నేను 5 చెప్తా, అవి కాకుండా ఇంకేమన్నా మీ జీవితంలో సుఖాలు కానీ, సంతోషాలు కానీ, ఆనందాలు కానీ ఏమన్నా సెపరేట్ ఈ 5 కాకుండా ఏమైనా ఉంటే చెప్పండి, ఆలోచిస్తాం. అనుకుందాం ఒకసారి. 1 శబ్దాలు, 2 స్పర్శలు, 3 రూపాలు, 4 రుచులు, 5 వాసనలు. ఇవి 5 అనుభవాలు. ఈ 5 తప్ప జీవితం లేదు. ఈ 5 తప్ప మన జీవితం చెప్పండి. ఈ 5 తప్ప మనకు సుఖం కానీ, ఈ 5 తప్ప మనకు దుఃఖం కానీ కలగడానికి కారణం ఏముంది? లలితా సహస్రనామాల్లో కూడా ఇదే మెయిన్ బేసిక్ చెప్పారు. లలితా సహస్రనామాలు ఐడియా ఉందమ్మా? దాంట్లో అమ్మవారి దగ్గర 5 బాణాలు ఉన్నాయి. అదేనా? ఎవరు అమ్మవారు? ఎవరు? లలితాదేవి, లలితా పరాభట్టారిక. అమ్మవారి దగ్గర ఎన్ని బాణాలు ఉన్నాయి? 5 బాణాలు ఉన్నాయి లలితాదేవి దగ్గర. ఏమిటా? పంచతన్మాత్ర సాయిక అంటారు. పంచతన్మాత్ర సాయిక అంటే 5 రకాల బాణాలు. అవేంటి? పంచతన్మాత్రలు: శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసన. ఈ 5 బాణాలు అమ్మగారి దగ్గర. అమ్మవారు బాణాలు అనే పేరుతో చెప్పారు. అవి మన మీద ప్రయోగించింది. ఎలా ప్రయోగించింది? మనోరూపేక్షు కోదండ. అమ్మవారి దగ్గర ఏముంది? మనోరూపేక్షు కోదండ. కోదండ అంటే బాణం, కోదండం. అర్థమైనా? విల్లు. విల్లు అమ్మవారి చేతిలో, ఒక చేతిలో విల్లు ఉంటుంది, ఒక చేతిలో 5 బాణాలు ఉంటాయి, సంధించుద్ది. అమ్మవారి దగ్గర ఉన్న విల్లు పేరేంటి? మనస్సు. అమ్మవారి దగ్గర ఉన్న విల్లు పేరేంటి? మనసు. మన దగ్గర మనసు ఉంటే అదే ఉందా? మనకి లేదా? అమ్మవారు మనసు అనేటువంటి విల్లు అందరికీ పెట్టింది, అందరి హృదయాల్లో పెట్టింది. అర్థమైందా? అమ్మవారు మనకు ఒక శరీరాన్ని ఇచ్చేప్పుడే అమ్మవారు ఒక విల్లు కూడా అందులో పడేసి ఉంచింది. ఆ విల్లు పేరేం పేరు? మనసు. అర్థమైందమ్మా? మనసు అనేటువంటి విల్లు పెట్టి అందులో నుంచి 5 బాణాలు వేసింది. ఎవరికి? మనకే. ఎవరికి వేసింది? మనకే వేసింది. ఏంటవి? శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసన. ఒక అర్థమైంది కదా? అయితే ఇవి వేసిన తర్వాత ఈ బాణాలతో పాటు 2 అంశాలు గుర్తు చేస్తుంది అమ్మవారు. మనల్ని దుఃఖాన్ని కలిగించేటువంటి వాటి గురించి చెప్తానమాట. రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల. ఏమని చెప్పిందంటే, మనకి దుఃఖాన్ని కలిగించడానికి ఈ 5 ఏవైతే ఉన్నాయో, 5 బాణాలు ఏవైతే ఉన్నాయో, వాటితో మనం పెట్టుకున్నటువంటి అటాచ్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి నీకు ఆ ఫలితం ఉంటుంది అని చెప్పారు. ఒకటి ఏంటంటే రాగస్వరూప పాషాఢ్య. రాగము అనేటువంటిది ఒక తాడుతోటి కట్టేస్తే ఎలా ఉంటుందో అలా కట్టేస్తుంది నేను. రాగము అనేటువంటిది అంటే ఇష్టం, ప్రేమలు, ఇష్టాలు, మమకారాలు ఇవి ఎట్లా ఉన్నాయంటే తాడుతో కట్టేసుకున్నట్టుంటాయి. రాగస్వరూప పాషాఢ్య. పాశం అంటే
తాడు. రాగము అనేటువంటిది అంటే ప్రేమ అనేటువంటిది తాడుతో కట్టేసినట్టు ఉంటుంది. ఇక నువ్వు తెంచవు, అది తెంచలేవు నువ్వు. ఎప్పుడు తెగాల? ఇక కాటికి పోయినప్పుడు తెగాల్సిందే తప్ప ఇప్పుడు తెగేది కాదు. అది తాడుతో కట్టేవి. అమ్మవారి దగ్గర ఉన్నటువంటి పాశముతో కట్టేటువంటి ఆ రిలేషన్ ఏదైతే ఉంటుందో, ఆ రాగము ఏదైతే ఉన్నదో అది మధ్యలో తెంచుకోలే. రెండోది క్రోధాకారంకుశోజ్వల. ద్వేషం అనేటువంటిది అంకుశంతో పొడిచినట్టు ఉంటుంది. అంకుశం అంటే ఎక్కడ వాడతారో తెలుసా? ఏనుగును కంట్రోల్ చేయటానికి మావటి వాడు వినియోగించేటువంటి ఇన్స్ట్రుమెంట్ని అంకుశం అంటారు. ఇంత స్టిక్ లాగా ఉంటుంది, చివరిన కోసుగా ఉంటుంది అనమాట. ఇట్లా గుచ్చుతుంటుంది అనమాట దాని వీపు మీద. అప్పుడు అది కంట్రోల్ అవుతుంటుంది. అది అర్థమైందమ్మా? 2 చెప్పారు. మనం అనుభవించాల్సినవన్నీ 5 ఏమంటాయి? శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసనలు. వీటితో మనం అటాచ్మెంట్ అంటే ప్రేమను పెంచుకుంటే మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. కోపాన్ని పెంచుకుంటే, ద్వేషాన్ని పెంచుకుంటే దుఃఖాన్ని కలిగిస్తుంది. మన యొక్క సుఖానికి కానీ దుఃఖానికి కారణం ఈ 5 యందు మనం ఏర్పరచుకున్నటువంటి ఇష్టాలు, అయిష్టాలు. మనం ఓకే ఎట్లా అంటే ఇక్కడ కూర్చొని ఉన్నాం, ఫోన్ వచ్చింది. ఫోన్లో ఏమొస్తుంది? శబ్దం. ఏమొచ్చింది? ఒక శబ్దం వచ్చింది. శబ్దం వస్తే నేను టెంప్ట్ అవుతున్నా? ఒక శబ్దం నన్ను ప్రభావితం చేస్తా? ఒక శబ్దం ఫోన్ ఎత్తా, ఒక శబ్దం నన్ను ప్రభావితం చేస్తా అనుకున్నాడు. అలా ఫోన్ ఎత్తి ఇలా దగ్గర పెట్టుకున్నాడు. కంపెనీ కాడ నుంచి చైర్మన్ ఫోన్ చేస్తారు. అయితే కంపెనీలో సుపీరియర్, మనకంటే సుపీరియర్ ఎవరైతే ఉన్నారో ఫోన్ చేస్తారు. ఓకే సార్ ఓకే అమ్మ నీకు ప్రమోషన్ వచ్చింది. ఓకే థ్యాంక్ యూ సార్. నీకు శాలరీ 50 నుంచి 1 lakh చేసినామమ్మా. ఓకే థ్యాంక్ యూ సార్. ఒక శబ్దం ఏముంది? చెవికాడికి ఏమొచ్చింది? ఒక శబ్దం వచ్చింది. 50ది 1,00,000 అన్నారు. ఆనందం కలిగిందా లేదా? అప్పుడు దాకా నీరసంగా ఉండి మంచంలో పడుకొని, ఏంది బతుకేంది, ఈ జీవితం ఏంది, ఎన్నాళ్ళు చేయాలి వెట్టి చాకరీ అనే మంచానికి అతుక్కుపోయిన వాళ్ళు ఎప్పుడైతే ఈ మాట వినగానే మళ్ళీ పడుకుంటారా? ఎప్పటికప్పుడు లేచి స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకొని మంచి ఫోటో దిగి ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లో షేర్ చేసి నాకు ప్రమోషన్ వచ్చింది చేస్తారా? చేయరా? వెంటనే స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్లు కొనుక్కొచ్చి అందరికీ, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారు. ఎంత ఆనందం! ఇది ఒక్క శబ్దానికే. ఒక్క శబ్దం చెవిలో తాకితే ఇంత ఆనందమా? అదే శబ్దం ఇంకోటి ఇంకో తెల్లారి ఇంకో శబ్దం ఇటు నుంచి వచ్చింది. ఇటు నుంచి వచ్చి మీ అమ్మ కింద పడ్డది, కాలు ఫ్రాక్చర్ అయింది, హాస్పిటల్లో ఉంది. ఈ శబ్దం కళ్ళెమ్మటి నీళ్ళు బడబడబడ కారిపోతున్నాయి. నీళ్ళు అలా కారిపోతున్నాయి. అమ్మకి యాక్సిడెంట్ కావటం ఏంటి, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం ఏంటి, కాళ్ళు విరగటం ఏంటి? ఈ వయసులో కష్టాలు పడ్డది, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డది, కుటుంబం కోసం భర్తతోటి మాతోటి ఇన్ని ఇబ్బందులు పడి ఈనాటికి సుఖపడిద్ది అనుకున్నటువంటి తరుణంలో ఇలా కాలు విరగటం ఏంటి, ఇలా మంచానికి పరిమితం కావటం ఏంటి? ఎంత బాధ కలిగిద్ది. ఏం జరిగింది ఇప్పుడు? ఈ శబ్దం మనకిష్టమా? అమ్మకి కాలు ఇరిగింది అనేటువంటి శబ్దం మనకిష్టమైద్దా? లేదు. మనకి జాబ్ వచ్చింది అనే శబ్దం ఇష్టమైద్దా కాదా? ఓకే. అంటే ఒక శబ్దం ఆనందాన్ని కలిగిస్తుంది, ఒక శబ్దం దుఃఖాన్ని. మరి జీవితం అంటే ఇంకేముంది? ఇదే కదా. ఎన్నో శబ్దాలు ఈ చెవిలో పడుతున్నాయి, కొన్నిటికి ఆనందిస్తున్నా, కొన్నిటికి దుఃఖిస్తున్నాయి. ఇంతే. మన జీవితాన్ని శబ్దాలే ప్రభావితం చేస్తాయి. మనకు తెలీదు. ఒక శబ్దం ఇంత ప్రభావితం చేస్తుందని మనకు తెలియదు. మనం ఎక్స్పెక్ట్ చేయటం శబ్దాల్లో జీవితం ముడిపడి ఉందంటే ఏమో అనుకుంటాం. ఏ శబ్దాలతో ముడిపడి ఉందని? వేదాంతంలో ఉన్న ఏ శబ్దాలతో కాదు. మన జీవితం ముడిపడి ఉంది మామూలుగా మాట్లాడుకునేటువంటి శబ్దాల ద్వారా వచ్చేటువంటి దాన్ని మనం ఇష్టమైన శబ్దం, ఇష్టం లేని శబ్దం. రెండోది, ఇవి శబ్దాలు. స్పర్శలు.
స్పర్శలు, శబ్ద స్పర్శలు. స్పర్శలు అంటే ఎండాకాలం తట్టుకోలేనటువంటి ఉక్కపోత, వేడిగా ఉంది. ఈ స్పర్శ మనకి ఇష్టం లేదు. ఈ స్పర్శ, ఎండ వేడి అనేటువంటి స్పర్శ ఎండాకాలం ఇష్టం లేదు. అప్పుడు ఏ స్పర్శ కోరుకుంటాం? ఏసీ రావాలి. ఆ స్పర్శ కావాలి. ఈ స్పర్శ వద్దు. ఆ స్పర్శ ఆనందాన్ని కలిగిస్తుంది. ఏసీ పెట్టించారు. 18 తగ్గిట్ల నెంబరు ఆయన భర్త చెప్పిండు. 18 వేస్తే బిల్లు 4,000 వచ్చింది. మా అమ్మగా నీకు దండం పెడతా, 25 నేను పెట్టను, 18 పెంచితే ఊరుకోను అన్నది. దాని పెట్టి మళ్ళీ సంక్రాంతి పండుగ వచ్చింది. ఎప్పుడు? సంక్రాంతి పండుగ వచ్చింది. భర్త అన్నాడు 18కి తగ్గిస్తే ఊరుకోను అన్నాడు. ఏసీ రోజు వేస్తాడు. సంక్రాంతి పండుగ వద్దయ్యా, చలి పెడుతుంది, వణుకు పడుతుంది, తలుపు లేదు, మొన్న తగ్గిస్తా అంటే, మొన్న పెంచుతా అంటే వద్దాను, ఇవాళ కూడా పెంచాను అంటే ఏంటి? అప్పుడు ఇదే స్పర్శ తట్టుకోలేకపోతున్నాం. స్పర్శ ఒకప్పుడు ఇష్టంగా ఉంది, ఒకప్పుడు కష్టంగా ఉంది. ఏముంది జీవితం? వెళ్తూ ఉన్నాం. ఎండ వచ్చినప్పుడల్లా ఇబ్బంది, చలికాలం వచ్చినప్పుడు ఇబ్బంది, వర్షాకాలం వస్తే ఇబ్బంది. ఇవే స్పర్శలు. తల్లిదండ్రులతో, భార్య పిల్లలతో ఉండేటువంటి అటాచ్మెంట్ వేరు, ఆ స్పర్శ వేరు. అట్లా కొన్ని స్పర్శలు మనకి ఇష్టంగా ఉంటాయి, కొన్ని స్పర్శలు ఇష్టంగా ఉంటాయి. కింద కూర్చుంటే ఒక విధంగా ఉంటుంది, సోఫాలో కూర్చుంటే మహారాజ్ శైలిలో కూర్చుంటే ఒక విధంగా ఉంటుంది. స్పర్శ శరీరానికి స్పర్శ ఆనందాన్ని కలిగిస్తుంది, బస్సు ఎక్కి వెళ్తాను, ఏ సీట్ అయితే అనుకోవట్లా, గరుడ ప్లస్ ఎక్కాలి, ఓల్వా ఎక్కాలా, కంఫర్ట్గా వెళ్ళాలి, లగ్జరీ, అది హ్యాపీ, అది ఆనందం. అంటే ఆ స్పర్శ ఆనందానికి ఒక కంఫర్ట్, తను అనుకున్నటువంటి కంఫర్ట్లో ఉంటే ఆనందం. ఆ బస్సు క్యాన్సిల్ అయింది, అనుకున్నటువంటి బస్సు క్యాన్సిల్ అయింది. మామూలు డీలక్స్ బస్సు సీటు వెనక్కి వాడాలా, ముందుకు వాడాలా, దిగేసినట్టే ఉంది. ఒక్కటే ఇబ్బంది, ఆఫీస్లో ఉద్యోగం చేసి ఆ నడువు నొప్పి వస్తుంది, బ్యాక్ పెయిన్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ జర్నీ చేయాలంటే ఖచ్చితంగా అక్కడికి ఫంక్షన్కి వెళ్ళాలా, కూర్చుంటే బ్యాక్ పెయిన్. ఏం వెళ్ళగలుగుతావు? అంటే ఈ స్పర్శని ఇష్టపట్టలేదు ఇప్పుడు. అర్థమైందా? కొన్ని స్పర్శలు ఏదైపోయిందా? శబ్దాలు, స్పర్శలు, ఇంకేముంటాయి? రూపాలు. కొన్ని రూపాలు మనల్ని ప్రభావితం చేస్తాయి, ఆ రోజు దసరా పండుగ ప్రొద్దుటే లేసి స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకొని ఇంట్లో నుంచి అలా బయటకు వచ్చారు. అలా గుమ్మంలోకి రాగానే తనకు అత్యంత ప్రాణప్రదమైనటువంటి మిత్రుడు ఎదురైంది. మిత్రుడు వాళ్ళ ఇంటికే వస్తాడు. ఎంత ఆనందం! నీకోసమే చూస్తాను రా, నిన్నే కలవరిస్తున్నా, నేనే నీ దగ్గరకు వద్దాం అనుకున్నా, నువ్వే వచ్చిన రా అని చెప్పి లోపల తీసుకొని వచ్చి కూర్చోబెట్టి వాడితో ఎంత ఆనందాన్ని షేర్ చేసుకుంటాడు. ఇక అదే మొత్తం రెడీ అయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఒక కాము వచ్చింది. ఆ బజారు మొత్తానికి ఆవిడ టాక్ అన్నమాట. ఆవిడ ముఖం చూస్తే ఫినిష్ అని ఆవిడ ఎదురైంది. పండగ రోజు ఇంత పొద్దుటే రోడ్డు మీద తగలబడ్డదేమో, ఆమెకేం పని లేదా, మా ప్రాణాలు తీయటానికి ఇంత పొద్దుటే ఆవిడకేం అవసరం, రోజు 8ంటికి వచ్చేది ఇలా 6ంటికే వచ్చింది, పండగని కూడా లేదు అని చెప్పి నోట్లో తిట్టుకుంటూ వెళ్తారు. అంటే ఒక రూపాన్ని చూస్తే ఇష్టం, ఒక రూపాన్ని చూస్తే కష్టం. ఇంకా జీవితంలో మనకి ఎన్నో రూపాలు, బస్సులో వెళ్ళేప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు ఎన్నో రూపాలను చూస్తాం. కొన్ని రూపాలకి హ్యాపీగా ఉంటుంది చూసినప్పుడు, కొన్ని వీడు దరిద్రుడు లేకపోతే ఈవిడ అని చెప్పి మనం తిట్టుకుంటాం. ఇంకోటి మనకిష్టమైనటువంటి దేవుళ్ళ రూపాలు చూస్తే హ్యాపీ. ఒక రూపం తిరుపతిలో ఉంది, ఒక రూపం, ఆ రూపాన్ని చూడటానికి తిరుపతి వెళ్తాం. కాశీలో ఒక రూపం ఉంది, కాశీలో ఉన్న ఆ రూపాన్ని చూడటానికి వెళ్తాం. అర్థమైందా? అంటే ఒక రూపాన్ని యందు మనం ఏర్పరచుకున్నటువంటి ఆ భావం. రోజు టీవీలో సోమవారం సోమనాథ్ వస్తుంది, సోమనాథ్ శివలింగం, లేకపోతే 12 జ్యోతిర్లింగాలు వస్తుంది. ఆ సోమనాథ్కి ఎందుకో కనెక్ట్ అయ్యిండు, ఆ సోమనాథ్ శివలింగానికి కనెక్ట్ అయ్యిండు. రోజు చూస్తున్నాడు, సోమవారం చూస్తుంటాడు.
ఒకరోజు అనుకోకుండా గుజరాత్ వెళ్ళిండు, సోమనాథ్ టెంపుల్కి వెళ్ళిండు, దాన్ని దర్శించు. అసలు రోజు చూస్తూ ఉన్నటువంటిది ఆ రోజు వెళ్ళి డైరెక్ట్గా చూసి ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయిండు, ఎంత ఆనందాన్ని పొందిండు. అంటే తన మనసులో ఇష్టం ఏర్పరచుకున్నటువంటి వస్తువు తనకు కనిపిస్తే ఎక్కడ లేని ఆనందం. ఎన్ని కోట్లు ఇస్తే మాత్రం ఆనందం వస్తుంది? అది డబ్బులతో ముడిపడి ఉండేటువంటి ఆనందం. జీవితం అంటే ఏం లేదు, కొన్ని రూపాయలు చూస్తే ఇష్టం, కొన్ని రూపాయలు చూస్తే కష్టం, ఇంతే. ఇవి తప్ప ఇంకేముంది జీవితం? ఇంకోటి నాలుగోది రుచులు. నాలుగోది రుచులు. తనకిష్టమైన రుచులు కొన్ని ఉంటాయి, తనకిష్టం లేని రుచులు కొన్ని ఉంటాయి. తనకిష్టం లేని రుచులు కొన్ని ఉంటాయి. తనకి వంకాయ కూర అంటే ఇష్టం లేదు. వంకాయ కూర అంటే ఇష్టం లేదు. చుట్టాల ఇంటికి వెళ్ళారు, వంకాయ కూర, వంకాయ ఫ్రై, వంకాయ పులుసు అన్నీ వాడు వంకాయ మీద ఒక స్పెషల్ చేసిండు ఆ రోజు. వాడు వంకాయలో పుట్టి పెరిగినట్టుగా వంకాయ మీద చేసిండు. వీడి కడుపుడక ఇవాళే వంకాయ పెట్టాల్సి వచ్చింది అని వీడు లోపలే తిట్టుకుంటూ పోయి, ఎరా ఏమన్నా ఇటు కాకేమైనా నేను 4 మెతుకులు లోపల పంపించడానికి ఏమన్నా అంటే, ఊరగాయ చట్నీ కొద్దిగా ఉందిరా, టమాటా చట్నీ అంటే అది తీస్తారు, నీకు దండం పెడతాను చెప్పి అది తీసుకొని కలుపుకొని మధ్య పోసుకొని పోయి. అదే తనకి పన్నీర్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. పన్నీర్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. మా ఫ్రెండ్ ఇన్వైట్ చేసిండు, తనకు బాగా ఇష్టమని పన్నీర్ బిర్యానీ తను ఎక్కడైతే ఇష్టపడతారో ఆ హోటల్ నుంచి తెప్పించిండు. పన్నీర్ బిర్యానీ తనకి ఇష్టమైనటువంటి హోటల్ నుంచి తెప్పించిండు. అబ్బా, వీళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళగానే మంచిగా స్మెల్, ఫ్లేవర్ వస్తూ ఉందన్నమాట. అసలు లోపలికి అడుగు పెట్టగానే ఆ స్మెల్ వస్తుంటేనే హ్యాపీగా ఉంది. వెళ్ళిన తర్వాత కాసేపు అయిన తర్వాత వీడికి ఎక్స్పెక్ట్ చేసిందనమాట, వాడు అది తెప్పించి ఉంటాడని ఫ్రెండ్. ఎలాగానే లంచ్ టైంలో అది పెట్టేసరికి అది మస్తు టేస్ట్ ఉందన్నమాట. ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఇష్టం లేని వంకాయ కూర తింటే ఒక విధంగా ఉంది, ఇష్టమైనటువంటి పన్నీర్ బిర్యానీ తింటే ఎంత హ్యాపీగా ఉంది. ఓకే, ఇలా జీవితంలో రోజు అంటే రుచిగా రోజు తినవా? తినేది రోజు ఉంటుంది కదా. ఓకే, ఇంకా వాసనలు, ఇష్టమైన వాసన, ఇష్టం లేని వాసన. అదే ఏ అగరబత్తి వెలిగిస్తే ఇష్టమైంది కొనుక్కుంటాం, సబ్బు ఇష్టమైంది, పేస్టు ఇష్టమైంది, ఇష్టమైనటువంటి ప్రతి దానికి కూడా వాసన మంచిగా, ఆ పెర్ఫ్యూమ్ అనేటువంటిది మంచిగా ఉండాలనేటువంటిది బాడీ స్ప్రే కావచ్చు, రూమ్ స్ప్రే కావచ్చు, మనం వినియోగించుకున్నటువంటి సబ్బులు కావచ్చు, షాంపూలు కావచ్చు, కొబ్బరి నూనె కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మంచి సువాసన రావాలి, మంచి వాసన రావాలి. వాసన మంచిగా రాకపోతే పక్కన పెట్టేస్తాం. వాసన మంచిగా తను అనుకున్నటువంటి జాస్మిన్ లేకపోతే ఎక్స్పెక్ట్ చేసుకుంటుంది కదా లివెండర్ స్మెల్ అని, అట్లా తను ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్మెల్ ఉంటే ఓకే, తను నచ్చిన స్మెల్ లేకపోతే ఇష్టం లేదు. కొంతమందికి ఇష్టం లేనటువంటి స్మెల్ చూసినప్పుడు వామిటింగ్ వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే అంత ఇరిటేట్ అవుతారు అనమాట. అంటే ఆ వాసన అస్సలు డైజెస్ట్ చేసుకోలేడు. ఎమ్మటే ముక్కు మూసుకుంటాడు, కర్చీఫ్ కట్టుకుంటాడు. తట్టుకోలేక కొంచెం కర్చీఫ్ తీసుకొని కర్చీఫ్కి జండు బామ్ రాసుకొని అది పీలుస్తుంటాడు ఒక్కోసారి. ఆ ఫంక్షన్ అయిపోయిన దాకా అది పీలుస్తూ ఉంటాడు తట్టుకోలేక. ఇదే కదా జీవితం. ఎన్ని చెప్పుకున్నాం? శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసన. ఇదే జీవితం అంటే ఇదే. రూపంలోనే డ్రెస్సెస్ వస్తాయి, రూపంలోనే చెవుకు పెట్టుకున్నాయి, మెళ్ళ వేసుకున్నాయి, గాజులు, చెప్పులు అన్నీ ఇందులోనే వస్తాయి, రూపాల్లోనే వస్తాయి. అవన్నీ కూడా రూపాల్లోనే వస్తాయి. డ్రెస్ మెటీరియల్స్ మొత్తం, ఆర్నమెంట్స్ అన్నీ కూడా రూపాల్లోనే వచ్చేస్తాయి. మళ్ళీ అవి చెప్పలేదుగా గురువుగారు అనుకోదు, అవన్నీ కూడా ఇందులోనే వచ్చేస్తాయి అన్నమాట. నేను ఫ్యాక్ట్ చెప్తున్నా. మొన్న మధ్యనే ఒకళ్ళు చెప్పారనమాట, చిన్నప్పటి నుంచి చంద్రహారం అంటే ఇష్టం వాళ్ళకి. ఏమి ఇష్టం? చంద్రహారం అంటే ఇష్టం అనమాట. 3 పేటలో ఏదో చెప్పారు అనమాట. ఆ పేరు వింటే వైబ్రేట్ అవుతున్నారు ఇక్కడ. ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాల వయసులో. అర్థమైందా? 60 సంవత్సరాల వయసులో చంద్రహారం అనే పేరు వింటే ఎందుకు వైబ్రేట్ అవుతారు అంటే బాగా మనసులో నాటుకుపోయింది. ఆ రూపానికి కనెక్ట్ అయినాం మనం. అంతకంటే మంచి రూపాలు లేవా?
మంచి మంచి డైమండ్స్ పెట్టినటువంటి నెక్లెస్లు ఎన్ని లేవు. అయినా కానీ అవన్నీ ఇష్టపడతారా? ఇంతకంటే ఖరీదైనటువంటిది ₹1,00,00,000 నగలు తీసుకొచ్చి ఇచ్చినా కానీ వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. 20 లక్షల చంద్రహారం తెస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకు? వాళ్ళు ఆ రూపం మీద వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి భావన బలంగా ఉంది. అంటే రాగం, మమకారం ఇవి ఏర్పరచుకున్నారు. ఓకే, అర్థమైందమ్మా? ఇప్పుడు ఏమేమి? కొన్ని శబ్దాలు, కొన్ని స్పర్శలు, కొన్ని రూపాలు, కొన్ని రుచులు, కొన్ని వాసనలు. ఇవి కాకుండా మనల్ని దుఃఖపెట్టేటువంటివి కానీ మనల్ని సంతోషపెట్టేటువంటివి కానీ ఈ ప్రపంచంలో ఇంకేమైనా ఉన్నాయా? ఆలోచించండి. ఒకవేళ ఈ 5 కాకుండా ఇంకా పలానా ఉంది గురువుగారు అని మీరు అనండి. గురువుగారు మీరు బియ్యం గురించి చెప్పలేదని అంటారా? బియ్యం కూడా రుచిలోకే వచ్చేస్తుంది. ఓకే, వస్తుంది కదా. ఇల్లు ఈ మోడల్ ఇల్లు రూపంలోకి వచ్చేస్తుంది. అంతే కదా. ఇంకేం? ఈ 5 కాక ఇంకేమీ లేదు. ఈ 5 మనం ఇష్టపడటం మీదనే మన జీవితం ఆధారపడి. ఎంత ఇష్టపడితే, ఎక్కువ ఇష్టపడితే అవే మళ్ళీ దుఃఖాన్ని కలిగిస్తాయి. ఎక్కువ ఇష్టపడితే అవే మళ్ళీ మన యొక్క దుఃఖానికి కారణభూతమవుతాయి కదా. మరి ఇలాంటివే మనం ఎందుకు ఇష్టపడుతున్నాము? అర్థమైందా? కొంతమందికి నాకు ఎరుపు అంటే ఇష్టం, నాకు బ్లూ అంటే ఇష్టం, నాకు గ్రీన్ అంటే ఇష్టం, నాకు నెమలిపించే రంగు అంటే ఇష్టం, నాకు కనకాంబరం రంగు ఇష్టం. ఎవరు చెప్పారు నీకు అది ఇష్టపడాలని? మా అమ్మగారు ఉన్నారనుకో, పసుపు అంటది, పెసర రంగు అని చెప్పి, అట్టిపౌ రంగు కానీ నెమలిపించే రంగు ఎక్కువ ఇష్టం, బ్లూ రంగు అంటే ఇష్టం, ఇక చెప్పుద్ది అనమాట. ఆ ఇష్టాలు చెప్పుద్ది. క్రీమ్ కలర్ అంటే ఇష్టం. ఇవన్నీ ఎవరు చెప్పారు? అర్థమైందా? మనం గత జన్మల్లో ఏ కలర్స్ ఎక్కువ వినియోగించినమో అటువైపే అట్రాక్ట్ అవుతాం. అంతెందుకు హోటల్కి వెళ్తాం కదా. హోటల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి మన ఫ్యామిలీ మెంబర్సే వెళ్ళినాం అనుకో, అందరు ఇడ్లీ తింటారా? నాకు ఇడ్లీ వద్దమ్మా, నాకు ఇడ్లీ వద్దు. ఇడ్లీ అడదని బుద్ధి అవుతుంది నీకు, రోజు ఇడ్లీ తింటావు అంటారు. కానీ కొంతమంది ఇడ్లీ తింటారు, కొంతమందికి ఇష్టం లేదు, కొంతమంది దోశ, కొంతమందికి ఇష్టం ఉండదు. ఇట్లా అంటే రుచిలో కూడా వేరియేషన్స్. మరి అదే ఎందుకు ఇష్టపడుతున్నారు వాళ్ళు? గత జన్మ వాసన. గత జన్మలో వాళ్ళు ఎక్కువ ఏదైతే అనుభవించి ఉన్నారో దాన్ని ఇప్పుడు అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయన బెంగళూరులో జీవించాడు. 25 సంవత్సరాలు అక్కడే జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు అక్కడే జీవించాడు. రోజు ఆలుగడ్డ కూర, వారంలో 4-5 రోజులు ఆలుగడ్డ కూరతోటి తినేవాడు. ఆలుగడ్డ ఫ్రై, ఆలుగడ్డ ఏపిళ్ళు, ఆలుగడ్డ 65, ఆలు 65 రకరకాలు దీంతో చేసుకొని తింటూ ఉండేవాడు. అర్థమైందమ్మా? 25 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిండు. ఇక్కడేం తింటాడు? ఊరు మారిండు కదా, ఇక్కడేం తింటాడు అంటే ఇక్కడ కూడా అవే తింటాడు. అక్కడ వేటిని ఇష్టపడ్డాడో ఇక్కడ కూడా అవే ఇష్టపడతారు. అవునా కదా? హైదరాబాద్లో 10 సంవత్సరాలు ఉండు, అక్కడ 25, ఇక్కడ 10, 35 అని. ఇక్కడి నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళిండు, అక్కడేం తింటాడు? అక్కడ కూడా అవే ఇష్టపడతారు. అర్థమైందమ్మా? ఊరు మారినంత మాత్రాన తన ఇష్టం మార్చుకోడు. ఇష్టం అదే లోపల క్యారీ అవుతుంటుంది. అవునా కదా? అలాగే మనం అంతకుముందు జన్మలో లడ్డూలు ఇష్టపడితే, తర్వాత జన్మలో లడ్డూలు ఇష్టపడితే, ఈ జన్మలో కూడా ఏమి ఇష్టపడతాం? లడ్డూలు ఇష్టపడతాం. అంటే ఏ జన్మలో ఏమేమి ఎక్కువైతే అనుభవించినమో అవే క్యారీ అవుతూ ఉంటాయి. అవే క్యారీ. చింతపండు పులిహార ఎట్ట తింటారే మీరు? ఎబ్బే అంటాడు. అంటే వాళ్ళకి నిమ్మకాయ పులిహార ఇష్టం, ఒకడికి దబ్బకాయ పులిహార ఇష్టం, ఒకడికి మామిడికాయ పులిహార, ఎవడిష్టం వాడిది. అంటే వాడు గత జన్మల్లో ఎక్కువ ఏదైతే తినున్నాడో అదే తింటడం. ఓకే, అంటే ఈరోజు అంటే ప్రతి మనిషి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కొన్ని అనుభవిస్తున్నాడు, కొన్ని ఇష్టపడుతున్నాడు. అంటే ఆ ఇష్టపడటానికి కారణం గత జన్మలలో ఎక్కువ వాటిని వినియోగించాడు, అనుభవించాడు, పొందాడు, సేవించాడు అని అర్థం. దానికి అనుబంధంగా ఇక్కడ అట్రాక్ట్ అయి అటువైపే అడుగులు వేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఎక్కడుంటాయి? జీవుల యొక్క హృదయ క్షేత్రంలో
గత జన్మల యొక్క కర్మఫలాలు వాసనారూపంగా ఉండి మనల్ని అటువైపు అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అని చెప్పి ఇక్కడ 3వ అధ్యాయం 34వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు సూచించడం అనేటువంటిది జరుగుతుంది. జీవుని హృదయ క్షేత్రమును ఆత్మ సామ్రాజ్య ఆక్రమించుకొని అధికారమును కొనసాగించుచున్నవి. ఇప్పుడు సద్గురు ఉపదేశముచే ఆ శత్రువులను తరిమివేసి ఆత్మ సామ్రాజ్యాధిపత్యమును తిరిగి సంపాదించుకొనుచున్నాడు. గత జన్మల యొక్క కర్మఫలాల ప్రకారం నడుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే సద్గురువుల యొక్క ఉపదేశంతో మార్చుకోగలగాల. దేన్ని మార్చాలా? అభిప్రాయాన్ని మార్చుకోవాలి. ఎక్కడెక్కడైతే బలంగా బంధాన్ని ఏర్పరచుకున్నాడో, ఎక్కడెక్కడైతే అయిష్టాన్ని ఏర్పరచుకున్నాడో, ఇష్టాన్ని అయిష్టాన్ని రెండిటి యందు కూడా ఒక ఆలోచన కలిగి ఉండి ఒక మార్పు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే తనకు ఇష్టమైనటువంటిది ప్రాప్తించినా అయిష్టమైనటువంటిది ప్రాప్తించినా కానీ తాను దేనికి కూడా కనెక్ట్ అవ్వకుండా జీవించేటువంటి ప్రయత్నం చేయాలి. సపోజు తనకి బ్లూ కలర్ అంటే అసలు ఇష్టం లేదు. భర్తకు ఆ విషయం తెలియదు. తనకు బ్లూ కలర్ ఇష్టం లేదని భర్తకు తెలియదు. బర్త్డే అని చెప్పి బ్లూ కలరు శారీ తీసుకొని వచ్చిండు. బర్త్డే అని చెప్పి బ్లూ కలర్ శారీ తీసుకొని వచ్చిండు అంటే తీసుకురాగానే ఇలా పట్టుకొని ఇస్త్రేసింది. ఎవరు తెమ్మనని నీ శారీ, ఈ రంగు అసలు నీకు లోకంలో రంగులే దొరకలేదా? ఏం బతుకు? ఇంకా అప్డేట్ అవ్వరా? ఇంకా వెనకబడే ఉంటారా? ఇంకా 80sలోనే ఉంటారా? 2050 నడుస్తుంది ఇప్పుడు అని చెప్తే ఆయన ఏం చేస్తారు? సౌమ్యుడైతే నిదానంగా దాన్ని మడతేసుకొని భద్రపరుచుకొని తీసుకెళ్ళి షాపోడికి ఇస్తాడు. రిటర్న్ ఇస్తే వాడు తీసుకుంటారు, లేకపోతే వాళ్ళ అక్కకో చెల్లికో ఇచ్చేస్తారు, దండం పెడతారు. ఈసారి జీవితంలో ఎప్పుడు చీర తీసుకురాడు. అవునా? తీసుకురాగానే ఏమనాలంటే చాలా బాగుందండి, తనకి ఇష్టం లేకపోయినా అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నాడు? మైండ్ సెట్ మార్చుకోవాలి. నీకు ఇష్టం లేకపోయినా కానీ దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి విధానంలో ఆ లౌక్యం తెలియాలి. ఏం చేయాలి? చాలా బాగుందండి, అసలు మీకు ఎలా సెలెక్ట్ చేయగలిగారు ఇంత అద్భుతమైనటువంటిది అని చెప్పి తీసుకొని తన కోసం ఆ రోజు కట్టుకొని, బాగుందండి మీకు ఇష్టమేనా ఇలా కట్టుకుంటే, ఇష్టమే అమ్మా చాలా బాగున్నాయి ఈ శారీలో అంటే అప్పుడు తన ఇష్టం కోసమైనా కట్టుకోవాలి. తను భర్త తర్వాత వాళ్ళ అత్తగారు ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లి చెప్పింది అన్నమాట, మా అక్కకు అసలు బ్లూ రంగు అంటే అస్సలు ఇష్టం లేదు, ఒకసారి మేము కొనక్కు వస్తుంది దాన్ని చించి పొయ్యిలో పెట్టిందని. అప్పుడు భర్త అనుకుంటాడు అనమాట, తనకి ఇష్టం లేకపోయినా నా మీద గౌరవంతో అలా రిసీవ్ చేసుకున్నానని తను ఆలోచించి ఈసారి ఎప్పుడన్నా మళ్ళీ తెస్తారా? ఈసారి తనకి ఏ కలర్ ఇష్టమో కనుక్కొని ఆ కలర్ తీసుకున్నాను. అంత పేషెన్సీ మనకు ఉండాలి, అంత ఓపిక మనకి ఉండాలి. టెంప్ట్ అవ్వకూడదు. వెంటనే మన అభిప్రాయాన్ని జార విడిచిపెట్టకూడదు. అవతల వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాన్ని గుర్తించి మనం మాట్లాడుతూ మసులుకుంటూ ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చేటువంటి మెసేజ్. ఈ చిన్న విషయంలో అడ్జస్ట్ అవ్వక ఎన్ని తగులు, ఎన్ని కొట్లాటలు భీష్మించుకొని, ఎన్ని స్ట్రైకులు. గవర్నమెంట్ ఎంప్లాయీసే కాదు, ఇంట్లో కూడా స్ట్రైకులు నడుస్తుంటాయి. అటు నుంచి స్ట్రైకు, ఇటు నుంచి స్ట్రైకు, అత్తగారు స్ట్రైకు, మామగారు స్ట్రైకు, కోడల స్ట్రైకు, కొడుకు స్ట్రైకు. ఏ స్ట్రైకులతోటే నెలంతా గడిచిపోయింది. ఈ నెల మాకు వచ్చి రాలేదంటాడు. ఎందుకంటే ఈ స్ట్రైకులతోటే ఈ నెల వచ్చి రాలేదు, ఎందుకంటే రోజులే గడిచిపోతుంది. అందుకని పరమాత్మ ఏమని చెప్తున్నానంటే ప్రతిదాన్ని ఇష్టంగా మలుచుకోవాలి. కష్టమైనటువంటి దాన్ని కూడా ఇష్టంగా మలుచుకుంటే జీవితం ఆనందమవుతుంది. ఎందుకంటే మన యొక్క మాట, మన యొక్క బిహేవియర్, మన యొక్క ప్రవర్తన మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళకి ఆనందాన్ని కలిగించేట్లుగా ఉండాలి. మనం ఏం మాట్లాడితే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఆనందపడతారో అది మాట్లాడితే చాలు కదా, నీకు మిగతాదంతా ఎందుకు?
మన ఎందుకు మనం ఒక మాట మాట్లాడి నలుగురిని బాధ పెట్టే కంటే నలుగురు ముఖంలో ఆనందాన్ని చూడాలనుకుంటాడే అది నిజమైనటువంటి జ్ఞానం. వెనకటి రోజుల్లో ఎక్కువ వాల్యూస్ ఉండేవి, ఇప్పుడు తగ్గిపోతున్నాయి. పండగ రోజు పరమన్నం వండుతారు, మిగతా రోజుల్లో వండేవాడు కదా. ఇప్పుడు ఎప్పుడు తినాలంటే అప్పుడు వండుకుంటున్నారు. పరమన్నానికి కూడా విలువ లేకుండా అయిపోయింది. పరమన్నానికి కూడా విలువ లేకుండా అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకుంటున్నారు. వెనకటి రోజుల్లో ఓన్లీ పండగ రోజునే పరమన్నం ఉండేది. మా భారతక్కే కూడా అంతే అనమాట. పండగ వచ్చిందంటే చేత కాదు, ఒక్కోసారి చేత కాదు, లేచి వండుతుంటుంది. మేమే చెప్తాం, నీకు అంత చేత కాకపోతే బయట నుంచి అయినా తీసుకొచ్చి పెడదామంటే ఒప్పుకోదనమాట. ఖచ్చితంగా వండాల్సిందే. బర్త్డే, పిల్లగాళ్ళ బర్త్డే అయినా కానీ ప్రొద్దుటే లేసి సేమియా కేసరు, సేమియా పరమన్నము ఏదో ఒకటి వండి పెట్టిందన్నమాట. పిల్లగాళ్ళ నోట్లో పెట్టాలన్నమాట, తీపి పెట్టాలని. అర్థమైందమ్మా? వెనకట వాళ్ళ యొక్క ఆలోచన విధానం అదన్నమాట. ఎందుకంటే పండగ రోజునే మనం స్వీట్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకు అంటే మన ఇంటికి కొడుకు కానీ, కోడలు కానీ, కూతురు కానీ, అల్లుడు, మనవాళ్ళు, మనవరాళ్ళు, బంధువులు అందరూ కూడా పండగ రోజు వస్తారు కదా. ఆ పండగ రోజు అందరి నోటిని తీపి చేయాలి, అందరి నోటిని తీపి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు స్వీట్ చేస్తారు. మిగతా రోజుల్లో స్వీట్ చేసుకోండి, పండగ రోజు స్వీట్ ఖచ్చితంగా వండుతారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ తీపి తినిపించాలి. ఎంత మంచి ఆలోచన. అంటే తీపి తినిపించాలంటే అందరినీ ఆనందంగా ఉంచాలనేటువంటి ఉద్దేశం, ఇంటెన్షన్. తీపి నోట్లో లడ్డు పెట్టి, నోట్లో అరిసి పెట్టి అది తిన్నదాకా తిట్టకూడదు కదా, ఉపయోగం లేదు కదా. ఇప్పుడు వాడు తింటూనే ఉంటాడు, లోపల తీపి ఉంటుంది, కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తుంటాయి, చెవులో నుంచి శబ్దాలు పోతాయి, కళ్ళల్లో నుంచి నీళ్ళు వేస్తాయి, నోట్లో స్వీట్ వెళ్తుంటాయి. అలా ఉండకూడదు. అంటే ఆనందంగా జీవించాలి. ఏముంది జీవితం, ఎన్నాళ్ళు ఉంటాం? ఉన్నంతకాలం మనం ఆనందంగా ఉండాలా, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆనందంగా ఉంచే ప్రయత్నం చేయాలి. అందుకే భగవద్గీత చదివితే కాదు, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి పద్ధతిగా ఎవరు జీవిస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఎవరు చదివితే ఓకే, చదవాలి. ముందు చదివిన తర్వాత అందులో ఏం చెప్పారో దాన్ని గుర్తించి ఆచరించితే ఆనందం కలుగుతుంది, ఏమాత్రం సందేహం లేదు. భగవద్గీత యొక్క కాన్సెప్టే దుఃఖరాహిత్యం, ఆనంద ప్రసాదం. ఆనందాన్ని ప్రసాదిస్తుంది, దుఃఖాన్ని దూరం చేస్తుంది. స్టార్టింగే అదనమాట. అర్జునుడు ఏడుస్తూ కూర్చుంటాడు. అసోస్య నన్వచోచస్వం ప్రజ్ఞా వాదాంశ భాససే గతాసూంచ నాను శోచంతి పండితా. ఏందయ్యా అర్జున, ఏడుస్తావేందయ్యా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవద్దు. పైగా ఏదో కొంచెం జ్ఞానంతో కూడి ఉన్నటువంటి, ప్రజ్ఞతో కూడి ఉన్నటువంటి మాటలే మాట్లాడుతున్నావు. కానీ ఎందుకు ఏడవాలా? దేనికోసం ఏడుస్తున్నావు? అంటే యుద్ధం చేస్తే మా చుట్టాలందరూ పోతారు కదా స్వామి. పోతే యుద్ధం చేయవు నువ్వు. యుద్ధం చేస్తే చనిపోతారని ఏడుస్తున్నావు. నువ్వు యుద్ధం చేయవు, వాళ్ళు శాశ్వతంగా ఉంటారా? కరోనా వచ్చింది కాబట్టి మా తాత పోయిండని ఏడుస్తున్నావు. కరోనా రాకపోతే మాత్రం మీ తాత ఉంటాడా? ఎప్పుడైనా పోతాడు కదా. ఇప్పుడు నువ్వు మీ తాత కాదు, నువ్వు గ్యారంటీయా? నువ్వు కూడా వెళ్ళవలసిందే కదా. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా శరీరాలు విడిచిపెట్టవలసిందే కదా. ఎందుకు దుఃఖిస్తావు? గతించే వారిని గురించి కానీ జీవించి ఉన్న వారిని గురించి కూడా దుఃఖించవలసినటువంటి అవసరం లేదు. ఇలా అంటే దుఃఖంతో కూడి ఉన్నటువంటి అర్జునుడిని కర్తవ్యోన్ముఖుణ్ణి చేసి అర్జునుడి యొక్క దుఃఖాన్ని దూరం చేసేటువంటి జ్ఞానాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అందించడం అనేటువంటిది జరిగింది. మీ తాత అంటే ఆ శరీరం కాదు నాయనా, ఆ శరీరంలో ఆత్మ అనేటువంటిది ఉంది. ఆత్మే నిజమైనటువంటి స్వరూపం. మీ తాత శరీరం కాదు, శరీరంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపము. ఆ ఆత్మస్వరూపానికి నాశము లేదు, అది మరణించేటువంటిది కాదు, అది అమృత స్వరూపము. ఆ అమృత స్వరూపమైనటువంటి ఆత్మను అగ్ని కాల్చలేదు, నీరు తడుపలేదు, గాలి ఎన్నింప చేయలేదు, అస్త్ర శస్త్రాలతో ఛేదించలేరు దాన్ని. మరి అలాంటి ఆత్మ ఏమవుతుందని నువ్వు ఏడుస్తున్నావు? అదేమీ కాదు. మీ తాత గ్యారంటీ ఉంటాడు.
మీ తాత శరీరం నశిస్తుంది కానీ మీ తాతకు నాశనం లేదు, కాబట్టి నువ్వు దుఃఖించవలసినటువంటి అవసరం లేదు. నువ్వు యుద్ధంలో ఎంతమందిని చెప్పినా కానీ వాళ్ళ శరీరాలు నశిస్తాయి తప్ప వాళ్ళ శరీరం లోపల ఉండేటువంటి ఆత్మకు ఎలాంటి హాని జరగదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానాన్ని బోధించి అతన్ని జ్ఞానవంతుని చేస్తాడు. అర్జునుడికున్న దుఃఖాన్ని పోగొట్టిండు. లాస్ట్లో 18వ అధ్యాయం లాస్ట్లో అడుగుతారనమాట, ఏమయ్యా అర్జున, నేను చెప్పింది నీకేమైనా అర్థమైందంటవా, ఏమైనా వంట పట్టిందా? నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా. స్వామి, నాకు ఆ మోహము నశించింది, ఇప్పుడిప్పుడే నాకు ఆ జ్ఞానం గుర్తుకొస్తుంది. నేను మర్చిపోయినటువంటి నా యొక్క నిజ స్వరూపాన్ని, నా యొక్క స్వరూపాన్ని నేను గుర్తు చేసుకుంటున్నా. ఈ శరీరం నశించేదనే విషయం నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఐఎమ్ రియలైజ్, నేను ఇప్పుడు జ్ఞానోదయం అయింది నాకు. నేను ఇప్పుడు దేహభ్రాంతిని విడిచిపెట్టా, ఆత్మస్థితిని నేను స్థిరం చేసుకున్నా అని చెప్పి లాస్ట్లో అంటాడు. మీరు చెప్పిన బోధ నాకు వంట పట్టింది, నాకు అర్థమైంది, ఐఎమ్ హ్యాపీ అన్నాడు. నాకు దుఃఖం పోయింది అన్నాడు. అర్జునుడి యొక్క దుఃఖం పోయింది కాబట్టి మనందరం కూడా అర్జునుడు లాంటి వాళ్ళమే కాబట్టి మనకు కూడా ఆనందం కలిగింది. ఈ ప్రపంచంలో అమ్మ చదువు రావచ్చు రాకపోవచ్చు, ఓకే, ప్లాట్ కొనొచ్చు కొనకపోవచ్చు, కారు కొనొచ్చు కొనకపోవచ్చు, ఇల్లు కొనొచ్చు కొనకపోవచ్చు, ఏది వచ్చినా రాకపోయినా మరణం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మరణం ఖచ్చితంగా వచ్చింది. అయ్యో ఆయనకు డబ్బులు లేవు, ఆయనకు చదువు లేదు, ఆయనకు తెలివి లేదు అని ఆగిద్దా అమ్మ? మరణం ఆగిద్దా? ఆయన దగ్గర లేవని, ఆయన చదువుకోలేదు కాబట్టి కొన్నాళ్ళు వదిలేద్దాం, ఆయన దగ్గర డబ్బులు లేబట్టి కొన్నాళ్ళు వదిలేద్దాం అనుకుంటుందా? మరణం ఖచ్చితంగా. అయితే మరణం వస్తుందని గ్యారంటీగా తెలుసు, కానీ మరణం వస్తుంది అనేటువంటి ఆలోచన వల్ల ఏడుస్తుంది వీడు. నిజంగా వాడు సో హ్యాపీ, అంతకుముందు వరకు హ్యాపీ అనమాట. హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన కాడి నుంచి వాడు మనసులో మనిషిలో మనిషి కావట్లేదు. ఎందుకంటే డాక్టర్ గారు చెప్పిండు, ఇంకా నెల ఏం చెప్పిండు. అదేనా? అయితే శరీరం కాదు, శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు చావు లేదు అనేటువంటి జ్ఞానం తెలుసుకున్నట్లయితే దుఃఖం అనేటువంటిది ఉండదు. అందుకే భగవద్గీత చదివినటువంటి వాళ్ళకి ఆనందం ఎందుకు కలుగుద్ది అంటే ఆత్మజ్ఞానం దృఢమవుతుంది. ఆత్మజ్ఞానం దృఢమైనటువంటి వాళ్ళకు దుఃఖం కలగదు. అలాంటి ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఆనందంగా ఉంటారు, తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆనందంగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాంటి ఆనందాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.